శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము 28వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న మేఘశ్యాముడు గురించి చెప్పుకున్నాం కదా, ఈవేళ గంగా స్నానం గురించి చెప్పుకుందామండి. ఆయన శివభక్తుడు, చక్కగా శివనామస్మరణ తప్ప ఆయనకి ఇంకేమీ తెలియదు. ఆయన ఎంచుకున్న రూపం మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తాడనమాట ఆయన. ఆ విధంగా మేఘశ్యాముడు. ఇప్పుడు గంగా స్నానం గురించి తెలుసుకుందామండి. ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరంనకు చందనము పూసి గంగానది జలముతో అభిషేకము చేయదలంచెను. ఆయన ఏమనుకున్నాడు, శివభక్తుడు కదండి, ఏ రూపంలో చూసినా శివుణ్ణి చూస్తాడు ఆయన. మనము బాబా గారిని ఏ విధంగా అయితే దర్శించుకుంటామో, సద్గురు సకల దేవత స్వరూపుడుగా ఎలా అయితే దర్శించుకుంటామో, ఆయన కూడా శివుని తప్ప ఇంకే ధ్యాస ఉండదండి. ఈ బాబా గారిని చూసి నేను ఎలాగైనా సరే ఈయనకి అభిషేకం చేయాలి అని నిర్ణయించుకున్నాడంటే, బాబాకు అది ఇష్టం లేకుండా, బాబాకు పెద్ద ఇష్టం ఉండదు కదండి అభిషేకుడు ఎవరు, శివుడు. కాబట్టి ఆయనకి ఇష్టం కానీ బాబాకి ఇష్టం ఉండదు. కాకపోతే కానీ అతను అనేక సార్లు వేడుకొనగా బాబా ఒప్పుకున్నారండి. ఆయన్ని వేడుకున్నాడు బాబా గారిని, బాబా నీకు అభిషేకం చేస్తాను బాబా అని వేడుకోవడంతో సరేనని ఆయన సమ్మతించారండి. మేఘశ్యాముడు రాను పోను 8 రోజుల దూరం నడిచి గోమతీ నది తీర్థమున తేవలసి ఉండెను. గోమతి తీర్థానికి పోయి ఆ తీర్థం తీసుకుని రావాలండి. అలాగే 8 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేటప్పటికి ఎంత అవుతుందండి, 8 అలాగా నడుచుకుంటూ వెళ్ళి ఆయన యొక్క వాటర్ తీసుకొచ్చి యత్నములన్నీ చేసేది. అలాగా తీసుకొచ్చండి. గోమతి తీర్థము తేవలసి ఉండేను. అతడు తీర్థము తెచ్చి యత్నములన్నీ చేసుకొని బాబా వద్దకు 12 గంటలకు వచ్చాడు. అన్ని ఏర్పాట్లు చేసుకుని ఈ గంగాజలం కూడా తెచ్చి అన్నీ అక్కడ పెట్టుకుని శివుడికి ఏ ప్రీతికరంగా అభిషేకం చేయాలో ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడండి. 12 గంటల వచ్చింది. స్నానమునకు సిద్ధముగా నుండుమనెను. బాబా తనకు అభిషేకం వలదనియు ఫకీరు అగుటచే గంగాజలముతో నెట్టి సంబంధము లేదనియు చెప్పాను. బాబా గారు ఏమన్నారు, నాకు ఈ గంగా జలంతో ఏం సంబంధం ఉంది, నేను ఒక ఫకీర్ని, నాకు వీటితో సంబంధం లేదు అని చెప్పారండి. అయినా సరే మేఘుడు ఊరుకుంటారండి. కానీ మేఘుడు వినలేదు. శివుని అభిషేకం ఇష్టము గనుక తనకు శివుడైన బాబాకు అభిషేకం చేసి తీరవలెనని పట్టుపట్టాను. అదే కదండి మనం అనుకున్నట్టుగా బాబా గారిని శివునిగా అనుకున్నాడు కాబట్టి ఇంకా ఆయన్ని పట్టుపట్టేస్తాడండి, నువ్వు ఎలాగైనా సరే అభిషేకం చేయించుకోవాలి అని బాబా గారిని. తనకు శివుడైన బాబాకు అభిషేకం చేసి తీరవలని అనుకున్నాడు. బాబా సమ్మతించి క్రిందకి దిగి పీట పైన కూర్చుండి తల ముందుకు చాచి ఇట్లా నేను, ఓ మేఘ, ఈ చిన్న ఉపకారము చేసి పెట్టుము. శరీరం నాకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పోయుము, శరీరం అంతటిపై పోసినట్లగును. అట్లనే మేఘశ్యాముడు ఒప్పుకొని నీళ్లకుండను పైకెత్తి తలపై పోయే ప్రయత్నించాను. కానీ భక్తి పార్వస్యమున హరహ గంగే అనుచు శరీరం అంతటిపైన నీళ్లు పోసెను. కుండనొక ప్రక్కకు పెట్టి బాబా వైపు చూచెను. వాని ఆశ్చర్యానందములు మేరలేదు. బాబా తల మాత్రమే తెరిచి శరీరం అంతయు పొడిగానే ఉండెను. అదండి బాబాగారు ఏమంటారు, సరే చివరికి ఆయన బతిమాలుకున్నాడు. బాబాగారు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఒక పని చేయాలి మేఘ, నాకు ఇప్పుడు శరీరానికి తలే కదండి ముఖ్యం, ఈ బాడీకి అంతటికీ మన తలే ముఖ్యం. కాబట్టి తల ముందుకు చాచి నాకు తల తడిచేటట్టు మాత్రమే చెయ్యి, శరీరం మీద ఎటువంటి ఇది పడకూడదు, నువ్వు తలను మాత్రమే తడుపుకో, తలను మాత్రమే అభిషేకించుకో అని చెప్పి బాబాగారు ఇలా కొంచెం ముందుకు వంగుతారండి. ఈయన పరవశంతో మొత్తం అంతా స్నానం చేసేస్తాడండి. హరిగంగే అనేసి నామస్మరణతో ఆయన చేస్తూ ఉంటాడండి. చేస్తూ మొత్తము ఆయనకి అభిషేకం అన్నీ చేస్తాడండి. చేసేసిన తర్వాత తీరా అంతా చూస్తే బాబాగారు ఆయన
తల మాత్రమే, ఆయన చెప్పినట్టుగానే తల మాత్రమే తడుస్తుందండి, మొత్తం బాడీ అంతా కూడా తడవదండి. అలాగే త్రిశూలము లింగము, ఈయనకి బాబాగారు త్రిశూలము లింగము కూడా చూపిస్తారండి. అది ఏ విధంగాని మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను. వాడలో నానాసాహెబు చందోర్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను. 2 మసీదులోకి వెళ్ళి పూజిస్తాడండి, నానాసాహెబ్ గారు ఇచ్చిన పటమును కూడా పూజించేవాడంటండి ఈయన. ఆ విధంగా ఈ ప్రకారంగా 12 నెలలు చేశాను. వాని వ్యక్తికి మెచ్చుకునినని తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతమును చూపెను. ఇలాగా ఒక 12 నెలలు ఇక్కడ పూజ చేస్తున్నాడండి మసీదులోని, అక్కడ ఇంటి దగ్గర కూడా పటం పెట్టుకుని పూజ చేస్తున్నాడండి. అలాగ 12 నెలలు ఆయనకి పూజ చేయడం చూడండి ఎంత అద్భుత లీలో. అయితే అలా పూజ చేస్తూ వాని భక్తికి మెచ్చుకొనిన బాబాగారు ఆయన భక్తికి పరవశుడయ్యాడండి. ఆయన ఏం చేశారో చూడండి. ఒకనాడు వేకుజామున మేగుడకు తను స్వప్నములో కండ్లు మూసుకొని ఉన్నప్పటికీ అతను స్వప్నంలో, అంటే స్వప్నమని కాదు, అతను ఊరికే మేగుడు తనకు శయ్యము పండుకొని కండ్లు మూసుకొని ఉన్నప్పటికీ చూడండి, ఆయన ఊరికే కండ్లు మూసుకున్నాడు, అంటే అది స్వప్నము కూడా కాదు, నిజంగా కొంచెం మెలకుతోనే ఉన్నాడు ఆయన. ఆ విధంగా ఉన్నప్పుడు లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును చూచెను. అలా పడుకున్నాడండి, కళ్ళు మూసుకున్నాడు, కానీ ఆయన్ని లోపల చూస్తున్నాడండి బాబా గారిని. ఆయన చూస్తూ బాబా అతనిపై అక్షంతులు చల్లి మేఘ త్రిశూలమును గీయము. బాబాగారు కనిపించారండి ఆయనకి. కనిపిస్తే బాబాగారు ఏమంటున్నారు, మేఘ నువ్వు త్రిశూలాన్ని గీయి అన్నారండి అని చెప్పి అదృశ్యుడయ్యాను. మేఘుడు బాబా మాటలు విని ఆతృతగత కండ్లు చెరసాను. ఆయన స్వప్నము కాదది, నిజంగానే జరిగింది. కానీ ఆయనకి నిద్రలో ఉన్నాను అనుకుంటాడండి. ఆయన అనుకుని ఆ బాబాగారు చెప్పినట్టే త్రిశూలం గీస్తాడు. గీసిన తర్వాత బాబాగారు కదా నాకు చెప్పారు ఇలాగ త్రిశూలం గీయమని చెప్పి చూసేసరికి ఆయన మాయమైపోతారండి బాబాగారు. బాబా కనిపించలేదు, కానీ అక్షంతలు అక్కడ పడి ఉండెను. బాబాగారు ఆశీర్వదిస్తారు కదా, అక్షంతలన్నీ అక్కడే పడి ఉన్నాయండి. అక్షంతలు అక్కడక్కడ పడి ఉండెను. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశూలమును గీయటకు ఆజ్ఞనిమ్మనెను. బాబా అట్లే అనేను, నా మాటలు వినలేదా? త్రిశూలమును గీయమంటిని, అది దృశ్యము కాదు, స్వయముగా వచ్చి నేనే చెప్పి తిని. బాబా గారి దగ్గరికి వచ్చాడు, ఇలాగ త్రిశూలాన్ని గీయాలి బాబా అంటే, నీకేమీ అర్థం కాలేదా? నేనే వచ్చి చెప్పాను స్వయంగా నిన్ను గీయమని, త్రిశూలం గీయమని అని చెప్తారండి బాబాగారు. అప్పుడు గీటకు ఆజ్ఞ నిమ్మనేను. బాబా ఇట్లా నేను నా మాటలు వినలేదా? నేను త్రిశూలం గీయడానికి నాకు ఆజ్ఞ నీ బాబా అని మసీదుకి వచ్చి బాబాగారిని వేడుకుంటాడు మేఘుడు. కానీ నేను నిజంగానే వచ్చాను, నీకు చెప్పలేదా? నువ్వు వినలేదా అంటారండి బాబాగారు. బాబా ఇట్లనే నా మాటలు వినలేదా? త్రిశూలంను గీయమంటిని, అది దృశ్యము కాదు, స్వయముగా వచ్చి నేనే చెప్పి తిని. నా మాటలు పొల్లుగావు, అర్థవంతములు. మేఘుడిట్లు పలికెను, మీరు నన్ను లేపినట్లు భావించి తిని. తలుపులన్నీ వేసి ఉండినిచ్చే అది దృశ్యమనుకుంటుని. బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చాను, ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరము లేదు, నాకు రూపము లేదు, నేనన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి ఉందరో వారి పనులన్నీ సూత్రధారినై నేనే నడిపించేదను. అదండి బాబా గారు. అలా కాదు బాబా, నేను అది దృశ్యం అనుకుంటున్నాను, ఎందుకంటే తలుపులన్నీ వేసున్నాయని. నాకు తలుపులు వేసుంటే నాకేంటి? నాకు శరీరం ఉందా? నేను ఎలాగైనా రాగలను. నన్ను ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో వాళ్ళ దగ్గరికి నేను ఎలాగైనా వెళ్తాను, నాకు ఏది అడ్డం కాదు అని చెప్తున్నారండి బాబాగారు. లేదు, నేను అన్ని చోట్ల నివసించుతున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి ఇందులో వారి పనులన్నీ సూత్రధారినే నేనే చేస్తాను.
నిజం కదండి. బాబాగారిని ఈరోజు మనం వేడుకుంటున్నామంటే నిజంగా కూడా ఆయన మనకు అన్ని రకాలుగా ఎన్ని పాత్రలు వహిస్తున్నారండి మన కోసం బాబాగారు. మేఘుడు వాడకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో గీసెను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించాను. మేఘుడికి కల్లో బాబాగారు చెప్పినట్టుగానే అది స్వప్నం కాదని నిజంగానే, కానీ మళ్ళీ మసీదుకు వచ్చి అది క్లీన్ చేసుకుని నేను ఇలా గీయాలంటే నేనే వచ్చి చెప్పాను నీకు, నువ్వు గీయమంటారు. ఇంటికి వెళ్ళి అక్కడ బాబాగారు పటం పెట్టిన కాడ గోడానికి ఒక ఎర్ర దాంతో త్రిశూలాన్ని గీసాడండి. గీసిన తర్వాత చూడండి, పూనా నుంచి వచ్చిన బాబాకు నమస్కరించి ఒక లింగాన్ని సమర్పిస్తాడండి బాబాగారికి. ఒక ఆయన పూనా నుంచి వచ్చే ఒక భక్తుడు నమస్కరించి లింగంను సమర్పించాను. అప్పుడు మేఘుడు కూడా చెడకు వచ్చాను. బాబా ఇట్లా నేను చూడు, శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజించుకోము. అబ్బా చూడండి, మేఘశ్యాముడి కోసం బాబా గారు ఆ విధంగా ఆ భక్తుడి ద్వారా శివలింగాన్ని రప్పించారు. అప్పుడు మేఘుడు కూడా అక్కడే ఉండడము, ఆ భక్తుడు వచ్చి శివలింగాన్ని బాబాగారికి ఇవ్వడము, బాబాగారేమో చూసావా శివయ్య వచ్చేసాడు నీకోసం అని చెప్పి ఆయన్ని మేఘుడికి ఇవ్వడము శివయ్యని. శంకరుడు వచ్చాడు, జాగ్రత్తగా పూజించుము. మేఘుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగం వచ్చి చూచి ఆశ్చర్యపడెను. వాడలో కాకా సాహిబ్ దీక్షిత్ స్నానం చేసి సాయిని తలంచుకొనుచుండగా తన మనోదృష్టి యందు లింగం వచ్చుట కాంచెను. అతడు ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా నిచ్చెనని చూపెను. దీక్షిత్ దానిని చూచి సరిగానది తన ధ్యానములో కనబడిన దాని వలె నున్నదని సంతసించెను. కొద్ది రోజులలో త్రిశూలమును రాయట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగమును ప్రతిష్ఠించెను. మేఘశ్యామునకు శివునికి పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలమును రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాని యందుండి నమ్మకమును స్థిరపరిచెను. ఎంత అద్భుతమో చూడండి. మనము నిజంగా అనుకుంటామండి, భగవంతుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆయన నిజంగా ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తాడండి. దాన్ని గమనించాలండి, మనము దాన్ని అందుకునే ప్రయత్నం చేయాలండి. మూర్ఖంగా ఉంటాము, ఒక్కోసారి భగవంతుడు ఏ రూపంలో వచ్చినా మనం కనుక్కోలేము. పైకేమో భగవంతుడు అంటే భక్తి అంటే అదంటే అనుకుంటామండి, కానీ ఆయన ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తాడండి. నిజంగా నాకు ఎన్నో అనుభవాలండి. బాబాగారు ఏదో ఒక రూపంలో ప్రతి సంవత్సరము ఆయన నవంబర్ 11వ తేదీ ఆయన ఈ యొక్క మందిరంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో నాకు దర్శనమిస్తూ వచ్చి ఆయన ఆశీర్వదిస్తారండి. ఇది నిజమండి, నిజంగా ఇప్పటికీ జరుగుతుందండి. 20 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నాను. నవంబర్ 11వ తేదీ గృహప్రవేశం అయ్యి బాబాగారు పటం రూపంలో మా గృహంలోకి ప్రవేశించడము, అప్పటి నుంచి నేను ఆయన బర్త్డే ఫంక్షన్గా చేసుకోవడము, మరి 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నానండి ఇప్పటికీ. నిజంగా ఆ మహానుభావుడు నాకు దర్శనమిస్తూనే ఉంటారండి. అలాగే ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా బాబా మీద భక్తి శ్రద్ధలతో ఉంటే మీకు కూడా అయితే ఆ వచ్చిన రూపాన్ని మనం గ్రహించాలండి, ఈయన బాబా అని. ఎవరైతే అలా గ్రహించి ఆ బాబా యొక్క ఇదిలో మనం ఉంటామో తప్పకుండా ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుతామండి. ఆయన రియల్ ట్రూ అండి, ఇదంతా నిజమండి. మీరు కూడా బాబాగారి మీద భక్తి శ్రద్ధలని పెట్టుకుని అలా ప్రయత్నించి చూడండి, తప్పకుండా మహానుభావుడు మనకు దర్శనమిస్తాడండి. అనేక సంవత్సరాలు బాబా సేవ చేసి అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలము దొందెను. బాబా వాని కళేభరము అంటే మృతదేహాన్ని, ఇక్కడ చరిత్రలోనే తప్పుగా రాశారు, మృతదేహాన్ని ఏం చేస్తారంటే చేతులతో చాచి ఇతడు నా నిజమైన భక్తుడనెను. అబ్బా చూడండి, ఆ మేఘశ్యాముడు ఎంత పుణ్యం చేసుకున్నాడండి. బాబాగారు ఆయన కోసం ఎంతగానో చింతించారండి. ఆయన చనిపోతే ఆ మృతదేహం మీద పడి ఆయన ఎంతగానో చింతించారండి బాబాగారు. ఇతడు నా నిజమైన భక్తుడు
బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు భోజనం ఏర్పాటు చేయమనెను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను. ఎంత మహానుభావుడండి ఆయన! జన్మ సుకృతం అండి ఆయనకి. ఆయన జన్మ ధరించిందండి, మేఘశ్యాముడి జన్మ. మరి అలాగే మనం కూడా జన్మనిత్యము ఈ జన్మలో మరి బాబాగారి పాదాలు పట్టుకున్నాము. మనకు కూడా ఇలాంటి మరణం రావాలండి. ఎలాగంటే భగవంతుని చేతిలోనే మన మరణాన్ని ఉండాలి అని నేనైతే కోరుకుంటానండి. ఎప్పుడూ ఆ మహానుభావుడి సేవలో ఆయన చేతుల్లో మొదలన్నీ కోరుకుంటూ 28వ అధ్యాయం ముగిసిందండి. మరి రేపొద్దున్న 29వ అధ్యాయంలోకి వెళ్దామండి. అంతవరకు సాయిరామ్ అండి. సాయిరామ్ అండి.